నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కలియుగ వైకుంఠం, కోట్ల మంది భక్తుల కొంగు బంగారం తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ స్వామివారి సేవలో తరించాలని ఏ అధికారి అయినా కోరుకుంటారు. కానీ గత 6 ఏళ్లుగా ఆ పవిత్ర క్షేత్రంలో పాలనా పగ్గాలు చేపట్టే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో పదవి మాత్రం ఒక మ్యూజికల్ చైర్ ఆటలా మారిపోయింది. కూర్చి అక్కడే ఉంటోంది, కానీ కూర్చునే వారే కుదురుగా ఉండలేకపోతున్నారు. 2019 తర్వాత టీటీడీలో కనిపిస్తున్న ఈ అస్థిరతకు కారణమేంటి? 6 ఏళ్లలో 4 రెగ్యులర్ ఈవోలు మారడం దేనికి సంకేతం? రాజకీయ జోక్యమా లేక విధి నిర్వహణలో వైఫల్యమా? ఒకప్పుడు టీటీడీలో ఈవో నియామకం అంటే కనీసం 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల పాటు స్థిరమైన పాలన అని అర్థం. రాజకీయ రంగు తక్కువగా, పాలన పారదర్శకత ఎక్కువగా ఉండేది. కానీ 2019 ఎన్నికల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వాలు మారినా ఈవోలు తమ టర్మ్ పూర్తి చేసుకునేవారు. గత 6 ఏళ్లలో 4 రెగ్యులర్ ఈవోలు మారారు. 6 ఏళ్ల కాలంలో కనీసం 2 ఏళ్లు ఫుల్ అడిషనల్ ఛార్జ్ అధికారుల పాలనే సాగింది. అంటే 4 ఏళ్లలోనే 4 రెగ్యులర్ ఈవోలు వచ్చి వెళ్లారు. అతిగా మారుతున్న అధికారుల వల్ల టీటీడీ పరిపాలనలో కొనసాగింపు లోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో అస్థిరతకు బీజం పడింది. అనిల్ కుమార్ సింఘాల్ 2017లో ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2020 అక్టోబర్ వరకు కొనసాగారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా 17 నెలలు పనిచేయడం విశేషమే. అయినా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. జవహర్ రెడ్డి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. జవహర్ రెడ్డి ఈవోగా వచ్చినా ఆయనకు బాధ్యతల కంటే భారమే ఎక్కువైంది. ఒకవైపు టీటీడీ, మరోవైపు సీఎం ఆఫీస్, ఇంకోవైపు వైద్య శాఖ. అన్ని వ్యాపారాల్లో జాక్, ఏ వ్యాపారంలోనూ మాస్టర్ కాదు అన్నట్టుగా ఆయన టీటీడీపై పూర్తి స్థాయి దృష్టి పెట్టలేకపోయారు. ఫలితంగా 18 నెలల్లోనే ఆయన బదిలీ అయ్యారు. 2022 మే నుంచి 2024 జూన్ వరకు టీటీడీకి అసలు రెగ్యులర్ ఈవోనే లేరు. ధర్మారెడ్డి గారు ఎఫ్ఏసి ఈవోగా సుదీర్ఘకాలం కొనసాగడం ఒక వింతైన రికార్డ్. కోట్ల మంది భక్తుల నమ్మకం, 1000 కోట్ల బడ్జెట్, 1000 ఏళ్ల చరిత్ర. ఇక్కడ పాలన అంటే సామాన్యం కాదు. కానీ గత 20 నెలలుగా టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భక్తుల్లో ఒకటే ప్రశ్న: ఆ స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? రెండు 2024 జూన్ నెల రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. 5 ఏళ్ల వివాదాల తర్వాత టీటీడీలో ఇకనైనా శుద్ధి జరుగుతుందని భక్తులు ఆశించారు. రాజకీయ జోక్యం తగ్గి భక్తులకు ప్రాధాన్యత దక్కుతుందని విశ్లేషకులు భావించారు. అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు గత పాలకుల తప్పులను సరిదిద్దుతారని అందరూ అనుకున్నారు. జూన్ 16న శ్యామలరావు టీటీడీ ఈవోగా పగ్గాలు చేపట్టారు. కఠినమైన క్రమశిక్షణ కలిగిన అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా లడ్డూ వివాదం సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు సంచలనం సృష్టించాయి. కానీ పరిపాలన సాఫీగా సాగలేదు. శ్యామలరావు శైలికి కొత్తగా వచ్చిన పాలక మండలి నేతలకు మధ్య సయోధ్య కుదరలేదు. పరిపాలనా యంత్రాంగం, రాజకీయ నేతల మధ్య గ్యాప్ పెరిగింది. ఫలితంగా ఆయన 14 నెలలకే తన పదవిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. శ్యామలరావు నిష్క్రమణ తర్వాత ప్రభుత్వం మళ్లీ పాత పరిచయస్తుడి వైపు చూసింది. ఆయనే అనిల్ కుమార్ సింఘాల్. గతంలో టీటీడీలో పనిచేసిన అనుభవం, వివాదరహితుడనే ముద్ర ఆయనకు కలిసొచ్చాయి. తెలిసిన బ్రాహ్మణుడికి పిండం పెడితే పుణ్యం వస్తుందన్నట్టు గందరగోళం లేకుండా ఉంటారని సింఘాల్ను తీసుకొచ్చారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సింఘాల్ సెకండ్ ఇన్నింగ్స్ కేవలం 5 నెలలకే పరిమితమైపోయింది. ఆయన పదవీ కాలం ముగియడంతో మళ్లీ టీటీడీ ఈవో కుర్చీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది భక్తుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. టీటీడీ వంటి భారీ సంస్థకు ఈవో అంటే ఒక కెప్టెన్ లాంటివారు. మాటిమాటికి కెప్టెన్ను మారుస్తుంటే ఆట ఎలా సాగుతుంది? ఒక అధికారి పద్ధతిని అర్థం చేసుకునే లోపే మరొకరు వస్తున్నారు. పై స్థాయిలో మార్పులు ఉంటే కింద పనిచేసే సిబ్బందిలో బాధ్యత తగ్గే అవకాశం ఉంది. దర్శన క్యూలైన్లు, వసతి, అన్నప్రసాదం వంటి కీలక విభాగాల్లో నిరంతర పర్యవేక్షణ లోపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాల్ ఒక్కటే: తదుపరి రాబోయే ఈవో ఎవరైనా సరే వారికి కనీసం 3 ఏళ్ల పదవీకాలం, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.
అనిల్ కుమార్ సింఘాల్ తాజా బదిలీ వెనుక బలమైన కారణం ఉంది. అదే నెయ్యి కల్తీ వ్యవహారం. గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆయనకు శాపంగా మారాయి. 2019లో టెండర్ నిబంధనలను బలోపేతం చేసిన సింఘాల్ 2020లో అవే నిబంధనలను సడలిస్తున్నప్పుడు అడ్డుకోలేకపోయారు. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఈవో తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ఆయన బదిలీ అనివార్యమైంది. ప్రస్తుతం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన కూడా రెగ్యులర్ ఈవో కాదు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవో మాత్రమే. దీని అర్థం ఏమిటి? టీటీడీకి ఇప్పట్లో ఒక స్థిరమైన పూర్తిస్థాయి అధికారి లభించే అవకాశం లేదని స్పష్టమవుతోంది. తుఫాను తర్వాత ప్రశాంతత కోసం వేచి ఉండటం అన్నట్టుగా టీటీడీ పాలన మళ్లీ అనిశ్చితిలోకి వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న టీటీడీలో అధికారుల మార్పు అనేది కేవలం పరిపాలనాపరమైన అంశం మాత్రమే కాదు, అది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం కూడా. స్థిరత్వం విజయానికి కీలకం. మరి కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర గారైనా ఈ అస్థిరతను తొలగిస్తారా, లేక టీటీడీ ఎఫ్ఏసీ పాలనలోనే మగ్గిపోతుందా? వేచి చూడాలి.